కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఆలమండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలమండ చలమయ్య దారి ఇంటి వద్ద ఆకాశము హాస్పిటల్ రాజమండ్రి వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించిన నగర పంచాయతీ చైర్మన్ శ్రీ ఆలమండ చలమయ్య మరియు డాక్టర్ రామ్మోహన్ ప్రారంభించారు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. ఈ వైద్య శిబిరానికి నిపుణుల వైద్య బృందం డాక్టర్ హేమమాలిని, ఎన్డీబీజీఓ చైర్మన్ ఆఫ్ ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ డాక్టర్ రామ్మోహన్, జనరల్ అండ్ లా ప్రో కోపి సర్జరీ ఈ మెడికల్ క్యాంపులో అందించిన వైద్య సేవలు క్రిటికల్ కేర్ అండ్ జనరల్ మెడిసిన్, విషజ్వరాలు, పాముకాటు, జలుబుదగు, ఆయాసం, పిసికర్లు, పెరాలసిస్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, గుండె పెరగడం మరియు అన్ని రకముల వైద్య సేవలు అందించారు. జనరల్ సర్జరీ, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా ఫైల్స్ ఇస్తున్న గాలి బ్లాడర్స్. ఈ క్యాంపు నందు షుగర్ పరీక్ష, బీపీ మరియు ఈసీజీ ఉచితంగా అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య, తూమురోతు గురయ్య, ఆలమండ దుర్గాప్రసాద్, ఆలమండ పెద్ద చలమయ్య, పైల శ్రీధర్, బూరెల సత్యబాబు, కడియం చెట్టి వాసు, చందక దుర్గా శంకర్, చెల్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడే నెలసరి సమస్యలకు, అలాగే క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు జనరల్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మీకు కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇబ్బందులు ఎక్స్ప్లెయిన్ చేయండి. షుగర్ పరీక్షలు ఏంటంటే, ఒకటి రొమ్ము క్యాన్సర్, 2 గర్భసంచి క్యాన్సర్. ఈ రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ ఒకప్పుడు 65 నుంచి 85 ఏళ్ళు ఉన్న మహిళలు వచ్చాయి. ఈ రోజుల్లో 18 నుంచి 95 లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు. ఒకటి గర్భసంచి క్యాన్సర్, 2 రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ గురించి తర్వాత మాట్లాడుకుంటే, గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఎలా ఆపాలి అంటే, దీనికి హెచ్పివి వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ ఉంది. దాని పేరుంది హ్యూమన్ పాపిలోమా వైరస్ అని. ఆ వ్యాక్సిన్ పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి 32 ఏళ్ళ లోపు 6 దఫాలుగా ఇస్తారు. 10,000 ఖర్చు అవుతుంది. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే భవిష్యత్తులో గర్భసంచి క్యాన్సర్ రాదు. సో గర్భసంచి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు గర్భసంచి క్యాన్సర్ ఎందుకు రావాలి, మీరు ఏం తప్పు చేస్తారని గర్భసంచి క్యాన్సర్ రావాలి? పనులు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకున్నారు, ఇంటికి వెళ్తున్నారు. సో మీకు గర్భసంచి క్యాన్సర్ ఎందుకు రావాలి? సో మనోడు సిగరెట్ తాగుతాడు, లంగ్ క్యాన్సర్ వచ్చింది. మందు తాగుతాడు, లివర్ క్యాన్సర్ వచ్చింది. మరి ఆడవాళ్ళు ఏం పాపం చేశారని గర్భసంచి క్యాన్సర్ రావడానికి? సో ఈ రోజుల్లో తినే తిండి, చేసే పని, మన పరివర్తన మీదే ఆధారపడి ఉన్నది వాతావరణ కాలుష్యం. సో ఆడవాళ్ళలో ఎక్కువ శాతం వచ్చే గర్భసంచి క్యాన్సర్ నివారించడానికి 1 వ్యాక్సినేషన్, 2 ఎలా గుర్తించాలి, నేను క్యాన్సర్ బారిన పడ్డాను
లేదా పడబోతున్నాను అని ఎలా తెలుసుకోవాలి? సో ఇది తెలుసుకోక ఏమవుతున్నారంటే ఏదో ఒక రోజు నీరు రాకపోయినా, ఏదో ఒక రోజు సడన్గా నెలసరి లేకపోయినా, లేదా పొట్టలో నొప్పులు వచ్చినా అప్పుడు మేము తీయించే ఒక స్కాన్ లో అది బయటపడుతుంది. అది బయటపడ్డాక మేము చూపిస్తే ఏమవుతుంది? 3rd స్టేజ్ క్యాన్సర్, 4th స్టేజ్ క్యాన్సర్. సో 3, 4 వచ్చినాయండి ఏంటి? డైరెక్ట్ పిలుపు వచ్చేసిందని అర్థం. కరెంటు పెడతారు, మందులు ఎక్కిస్తారు, రకరకాల ట్రీట్మెంట్లు చేస్తారు. సో కాబట్టి క్యాన్సర్ ముందుగా ఎలా పరిగణించాలంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు. సో నెలసరిలో ఇదివరకు ఎప్పుడైనా ఏమో ప్రకృతి పరంగా 50 నుంచి 60, 70 ఏళ్ళు ఆగేది ప్రకృతి పరంగా. ఇప్పుడు 30 ఏళ్ళకు కూడా నెలసరి ఆగిపోతుంది. కారణం వైట్ డిశ్చార్జ్ అవనివ్వండి, లేదా ఇన్ఫెక్షన్ అవనివ్వండి, రకరకాల కారణాలతో నెలసరి ఆగుతుంది. సో ఆగిపోయింది కదా అని చెప్పి అమ్మయ్య అని రిలాక్స్ అవుతున్నారు. కానీ